ఆ నగరం శివార్లలో ఉన్న ఒక ప్రభుత్వ రేషన్ డిపో అది. అక్కడ పేద ప్రజలు తమ బియ్యం, పప్పుల కోసం గంటల తరబడి ఎండలో వేచి ఉన్నారు. ఆ గుంపులో ఒక సామాన్యమైన మహిళ నిలబడి ఉంది. మురికిగా ఉన్న కాటన్ చీర, చేతిలో ఒక పాత సంచి, ముఖంపై అలసట. ఆమెను చూస్తే ఎవరైనా ఒక పేద కూలీ అనుకుంటారు. కానీ ఎవరికీ తెలియదు ఆమె ఈ జిల్లాకే అత్యున్నత అధికారిని, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంజలి వర్మ అని. అంజలి అక్కడ జరుగుతున్న అవినీతిని కళ్ళారా చూడాలని మారువేషంలో వచ్చింది. అప్పుడే ఒక ముసలావిడ కన్నీళ్లతో డిపో డీలర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా, నా కార్డులో బియ్యం ఉన్నాయని చూపిస్తోంది, కానీ మీరు లేవంటున్నారు, ఇంట్లో వండుకోవడానికి గింజలు కూడా లేవు నాయనా అని వేడుకుంది. డీలర్ సత్యమనే వ్యక్తి చాలా కటువుగా, ముసల్దానా, లేవంటే లేవు, వెళ్ళక్కడ కూర్చో, ఎక్కువ మాట్లాడితే కార్డు రద్దు చేస్తా అని గద్దించాడు. ఇది చూసిన అంజలి మనసు ద్రవించింది. ఆమె ముందుకు వెళ్ళి, అయ్యా, ఆ పెద్దమ్మ అడుగుతోంది కదా, ఒక్కసారి చెక్ చేయండి, పేదవాళ్ల కడుపు కొట్టడం మంచిది కాదు అని నెమ్మదిగా అంది. సత్యం ఎగతాళిగా నవ్వి, నువ్వెవత్తవే నాకు చెప్పడానికి, నీ పని నువ్వు చూసుకో, ఇక్కడంతా నా ఇష్టం, నీక్కూడా బియ్యం కావాలంటే 200 అదనంగా ఇవ్వు, లేకపోతే ఖాళీ సంచితో ఇంటికి వెళ్ళు అన్నాడు. అంజలి శాంతంగా, ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంటే మీరు డబ్బులు ఎలా అడుగుతారు అని ప్రశ్నించింది. అంతలో అక్కడికి ఆ ఏరియా ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజేష్ తన బైక్ మీద వచ్చాడు. రాగానే సత్యంతో కలిసి నవ్వుతూ, ఏంటి సత్యం, ఈ జనాలు ఎక్కువ మాట్లాడుతున్నారా అని అడిగాడు. సత్యం అంజలిని చూపిస్తూ, ఇదిగో సార్, ఈమె మనకే నీతులు చెబుతోంది అన్నాడు. రాజేష్ అంజలి దగ్గరకు వచ్చి ఆమెను కళ్లతోనే అవమానిస్తూ, చూడమ్మా, నీలాంటి వాళ్లకి ఈ రేషన్ షాపులే దతి, ఎక్కువ వాదిస్తే ఉన్న కార్డు కూడా పోతుంది, నోరు మూసుకుని వెళ్ళిపో అన్నాడు. అంజలి ఏమాత్రం తగ్గకుండా, మీరు ప్రజల సేవకులు, ఇలా బెదిరించడం తప్పు, నేను మీ మీద పై అధికారులకు ఫిర్యాదు చేస్తాను అంది. ఆ మాట వినగానే రాజేష్కి కోపం నరాలకి పాకింది. నా మీద ఫిర్యాదు చేస్తావా, నా పవర్ ఎంతో నీకు చూపిస్తా అంటూ ఆమె జుట్టు పట్టుకుని గట్టిగా నెట్టేశాడు. అంజలి కింద పడబోయి తన్ను తాను సంభాళించుకుంది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగినా అది భయం కాదు, ఆ వ్యవస్థ మీద వచ్చిన కోపం. మరుసటి రోజు ఉదయం అదే రేషన్ డిపో ముందు ఒక్కసారిగా 5 పోలీస్ జీపులు, ఒక నల్లటి కారు వచ్చి ఆగింది. కారు మీద జిల్లా కలెక్టర్ అని బోర్డుంది. అది చూసి డీలర్ సత్యం, ఇన్స్పెక్టర్ రాజేష్ ఒడికిపోయారు. ఎవరో విజిలెన్స్ రైడ్కు వచ్చారనుకున్నారు. కారు తలుపు తీయగానే ఒక ఖరీదైన హుందాతనమైన చీరలో, కళ్లకి నల్లటి అద్దాలు పెట్టుకుని అంజలి వర్మ కారు దిగారు. ఆమెను చూడగానే రాజేష్కి గుండె ఆగినంత పనియింది. నిన్న తను కొట్టిన, అవమానించిన మహిళే ఈ జిల్లా కలెక్టర్ అని తెలిసి అతని కాళ్లు వణకడం మొదలైంది. అంజలి గంభీరమైన అడుగులతో లోపలికి నడిచింది. సత్యం, రాజేష్ ఇద్దరూ చేతులు కట్టుకుని వంగి వంగి దండాలు పెడుతూ, మేడం, అది నిన్న తెలియక అంటూ నసుగుతున్నారు. అంజలి తన కుర్చీలో కూర్చొని వాళ్లవైపు తీక్షణంగా చూస్తూ, ఏంటి రాజేష్ గారు, నిన్న ఏదో పవర్ చూపిస్తానన్నారు, ఏది మీ పవర్? ఒక పేద మహిళ జుట్టు పట్టుకోవడమేనా మీ పవర్ అని గర్జించింది. మీరు వేసుకున్న ఈ యూనిఫామ్ ప్రజలను రక్షించడానికి, వాళ్ల కడుపు కొట్టడానికి కాదు. సత్యం, నీ డీలర్షిప్ ఇప్పుడే రద్దు చేస్తున్నాను, నీ అక్రమ ఆస్తుల మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇక రాజేష్, ఒక మహిళపై చెయ్యి వేసుకున్నందుకు, లంచమడిగినందుకు నిన్నిప్పుడే సస్పెండ్ చేస్తున్నాను, నిన్ను జైలుకు పంపే వరకు నేను నిద్రపోను అని ఆర్డర్ ఇచ్చింది. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే వారిద్దరినీ ఈడ్చుకుని వెళ్లారు. అంజలి అక్కడికక్కడే వేరే నిజాయితీగల అధికారిని పిలిపించి లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి తూకంలో తేడా లేకుండా రేషన్ అందేలా చూసింది. నిన్న ఏడ్చిన ఆ ముసలావిడి దగ్గరికి వెళ్లి అంజలి స్వయంగా బియ్యం సంచిని ఆమె చేతికి అందించింది. ఆ ముసలావిడి కళ్లల్లో ఆనందం చూసి అంజలి చిరునవ్వు చిందించింది. చివరగా అంజలి అక్కడి సిబ్బందితో ఇలా అంది, అధికారమనేది తలకెక్కించుకోవడానికి కాదు, పేదవాడి కన్నీరు తొడవడానికి ఉండాలి. ఈ కుర్చీపైన కూర్చున్నప్పుడు మనకు కనిపించాల్సింది ప్రజల కష్టాలే తప్ప మన స్వార్థం కాదు.